10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణగా ఎదిగిన రాష్ట్రం ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనలో అనారోగ్య తెలంగాణగా మారుతోంది. ఆడబిడ్డల ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా కల్పిస్తూ గతంలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంగళం పాడుతోంది. 5 నెలలుగా గర్భిణులకు ఈ పథకాన్ని దాదాపు అమలు చేయకుండా గర్భిణుల ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణ భావితరాల ఆరోగ్యానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన భరోసాను కొనసాగించకుండా గర్భిణుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్న ప్రభుత్వ తీరుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజా సంక్షేమ వ్యతిరేక పాలనలో రోజురోజుకు రేవంత్ రెడ్డి సర్కార్ తన మార్కు చూపెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమానికి తూట్లు పొడుస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సంక్షేమానికి కొత్త అర్థాన్ని చెప్పిన బీఆర్ఎస్ పాలన గుర్తులే లేకుండా చేసేలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు అమలు చేసిన న్యూట్రిషన్ కిట్ పథకం అమలును గాలికి వదిలేస్తోంది. గర్భిణులు, బాలింతలు, తర్వాతి తరాల చిన్నారుల పాలిట శాపంలా వ్యవహరిస్తోంది. 5 నెలలుగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయకుండా సంక్షేమ వ్యతిరేక విధానాన్ని చాటుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో అధ్వాన పరిస్థితులు చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వాటిని చక్కదిద్దే పనిలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు. ముఖ్యంగా గర్భిణులు, తర్వాతి తరాల పిల్లలు ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కాబోయే తల్లి ఆరోగ్యంగా ఉండాలి, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలన్న సంకల్పంతో ఈ కిట్లను నాటి సర్కారు అందించింది. 2022 డిసెంబర్ 22న అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు కామారెడ్డిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కిలో ప్రోటీన్ పౌడర్, కిలో ఖర్జూరా, 3 ఐరన్ సిరప్స్, పల్లి పట్టీలు, కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు ఇలా మరిన్ని పదార్థాలను ఈ కిట్లో పెట్టి పైసా ఖర్చు లేకుండా గర్భిణులకు అందించారు. గర్భిణులకు 4వ నెలలో ఒకసారి, 8వ నెలలో మరోసారి ఈ కిట్లను పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేకుండా అమలైన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటకెక్కింది. నా పేరు శిరీష. మేము ఉప్పరపల్లి నుండి వెళ్ళొచ్చినాం. మేము వచ్చి 4 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వలేదు. పోయినసారి ఫస్ట్ నాకు నార్మల్ డెలివరీ అయింది. అప్పుడు 2 డేస్లో కేసీఆర్ కిట్ ఇచ్చేసారు. ఇప్పుడు 4 డేస్ అవుతుంది తిరుగుతున్నా ఇంకా ఇవ్వలేదు. అప్పుడు అది బాబు కొడితే 13, 12 అట్లా డబ్బులు ఇచ్చేది, 12,000, 13,000. ఇప్పుడు అసలు ఆ డబ్బుల గురించి కూడా ఒక్కరు కూడా ఆ టాపిక్ అనేది తీర్చలేరు. పట్టించుకోవడం మాత్రం కొంచెం కేరింగ్ మాత్రం చాలా తక్కువ ఉన్నది. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుంది. నా పేరు ప్రవళిక, మాది గంగారం. న్యూట్రిషన్ కిట్ ఒకసారి ఇచ్చారు, సెకండ్ టైం ఇవ్వలేదు. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు న్యూట్రిషన్ కిట్ 2 సార్లు ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు. అక్కడ డబ్బులు మనీలు ఇవ్వని చెప్తున్నారు. ఆశా వర్కర్ని అడిగితే రాలేదని చెప్పింది ఆమె. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే చూస్తే 18 పీహెచ్సీలు, 6 యూపీహెచ్సీలు, 3 సిడబ్ల్యూసీలలో న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం లేదు. పెద్దపల్లి మాతా శిశు హెల్త్ సెంటర్, రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి, మంతని మాతా శిశు హెల్త్ సెంటర్లో కూడా గర్భిణులకు కిట్లు అందడం లేదు. ఒకవేళ అందినా ఎక్కడో ఒక చోట కొందరికే అందుతున్నాయి. గర్భిణులు ఆసుపత్రిలో అడిగితే వస్తాయంటూ దాటవేస్తున్నారు డాక్టర్లు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని గర్భిణులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఉన్నదాన్ని కూడా ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ మాతా శిశు అంటే తల్లి బిడ్డలకి ఇద్దరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్లు ప్రవేశపెట్టిండ్రు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకో కానీ దాన్ని బంద్ పెట్టిండ్రు. ప్రభుత్వానికి ఏమొచ్చింది, ఒరిగేదైతే ఏం లేదు కదా. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఒకటి ఇంకా పథకాలు ముందుకు తీసుకురావాలి, కానీ ఉన్న పథకాలనే తీసి పక్కకు పెడితే మరి తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంది? ఇప్పటికే దవాఖాన పోవడానికి కూడా వెనక ముందు చేస్తారు. మాతా శిశు పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. మరి తల్లి బిడ్డలకు న్యూట్రిషన్ కిట్లు అందజేయాలని కోరుతూ ఉన్నాం. అప్పుడు న్యూట్రిషన్ కిట్స్ అడిగితే అప్పుడు స్టాక్ అయిపోయింది అని అన్నారు, ఇవ్వలేదు, ఓన్లీ ఎంట్రీ చేసుకున్నారు అంతే. 8 మంత్స్ వరకు ఉన్నాను అక్కడే, ఏం లేదన్నారు. పాప పుడితే 12,000, బాబు పుడితే 13,000 ఇస్తున్నారు కదా, అవి ఇచ్చారా? ఏం లేదు. ఏమంటున్నారు? నేను ఇంకా అంటే ప్రొసీడ్ అవ్వలేదు. ఇంకా పేరు అనుష, ధర్మారం నుంచి వచ్చిన. 3 మంత్స్కి ఇచ్చిర్రు న్యూట్రిషన్ కిట్స్.
ఈ 7 మంత్స్కి ఇవ్వలే. ఇప్పుడు పాప పుడితే కేసీఆర్ ఉన్నప్పుడు పాప పుడితే 12,000 పాప రాలేదు. అడిగి చూసారా మీరు? అడిగి చూసినాం, ఏమన్నారు? రాలేదు. వస్తాయమ్మా అంటారు కానీ వస్తలేవు. పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి మాత్రం ఈ సమస్యపై మరోలా స్పందిస్తున్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు వస్తాయని అంటున్నారు తప్ప ఎప్పుడు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అంతా బాగానే ఉంది, ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని బాగానే చెబుతున్నారు కానీ న్యూట్రిషన్ కిట్లు ఎప్పటికి వస్తాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని దాటవేస్తున్నారు. మానిటరీ బెనిఫిట్స్ అయితే మేము ఎప్పటికప్పుడు వాళ్ళను ఆ ఎంసీహెచ్ కిట్లు అప్లోడ్ చేసి పంపిస్తున్నాం. డెలివరీ ఇది రావట్లేదు అన్నారు. ఎప్పుడో ఒకసారి వస్తాయండి, కొంచెం టైం పడుతుండొచ్చు, అందరికీ వస్తాయి. అంటే డబ్బులు ఇప్పుడు పాప పుడితే 12,000 బాబు పుడితే 12,000 అవి అలా ఇస్తున్నారు. స్కీమ్ అయితే ఉంది, అది అంటే టైం పడుతుంది. కానీ ఇవ్వట్లేదు అంటున్నారు. చాలా రోజులు అది రాక, కానీ వస్తాయి, డబ్బులు అయితే వస్తాయి. మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో అర్హులైన గర్భిణులందరికీ న్యూట్రిషన్ కిట్లు అందాయన్న విషయం స్పష్టమవుతోంది. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 5,596 మందికి ఈ కిట్లు అందినట్లు అధికారులు కూడా చెబుతున్నారు. మరి 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు అటకెక్కించింది అన్నది మాత్రం గర్భిణులకే కాదు, రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా ఉంది. భావితరాల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని తిరిగి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్ అంతటా వ్యక్తమవుతోంది.